క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఈ నెల 19 అంటే ఈ ఆదివారం నుంచే వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. సాధారణంగానే భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ అంటేనే అభిమానుల్లో చాలా ఆసక్తి ఉంటుంది. కానీ ఈసారి అంతకు మించిన ఆసక్తి ఉందని చెప్పుకోవాలి. దీనికి ప్రధానంగా 2 కారణాలని చెప్పుకోవచ్చు. మన సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత టీమిండియా జెర్సీలో కనిపించనున్నారు. అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఒక పెద్ద టోర్నీ గెలిచాక ఈ దిగ్గజాలు ఇద్దరు ఆడుతున్న మొదటి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతం వన్డే ఫార్మాట్ లో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఆస్ట్రేలియాతో వన్డే సిరీసే వారి కెరీర్ చివరిదయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి వాళ్ళిద్దరు ఈ సిరీస్ లో విఫలమైతే నిజంగా ఇదే జరగవచ్చు కూడా. అలా జరగకూడదంటే మాత్రం ఇద్దరు ఈ సిరీస్ లో కనీసం 2 చొప్పున 50+ స్కోర్లు సాధించాల్సి ఉంటుంది. రెండో కారణం ఏంటంటే జూలైలో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ముగిశాక ఆ తర్వాత మన జట్టు సరైన ప్రత్యర్థితో సరైన మ్యాచ్ ఆడనే లేదు. సెప్టెంబర్లో జరిగిన ఆసియా కప్ను, ఈ నెలలో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్ను మన వాళ్ళు 1 సైడెడ్గా గెలిచేశారు. ప్రత్యర్థుల నుంచి కనీసం పోటీ ఎదురు కాకపోవడంతో మ్యాచ్ల్లో అసలు మజానే అనిపించలేదు. ఎంతైనా 2 జట్లు ధీటుగా పోరాడుతూనే కదా మ్యాచ్లో ఆసక్తికరంగా అనిపించేది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి భారత్ ఆస్ట్రేలియా సిరీస్ పైనే పడింది. సరే, ఇక ఇప్పుడు లేట్ చేయకుండా అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ ఆదివారం నుంచే భారత ఆస్ట్రేలియా మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ 3 మ్యాచ్లు కూడా భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్లను లైవ్లో చూడాలంటే ఓటీటీలో అయితే జియో హాట్‌స్టార్లో, టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్లో చూడొచ్చు. అలాగే ఈ సిరీస్ ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. గతేడాది చివరిలో, ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్ ఓటమి తర్వాత మన జట్టులో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్ జరగనుంది. ఇందులో గెలిచి టెస్ట్ సిరీస్ ఓటమికి గట్టి ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఫస్ట్ వన్డే జరిగే పెర్త్ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉండనుంది, మ్యాచ్ సమయంలో వాతావరణం ఎలా ఉంటుంది, మ్యాచ్కు వర్షం నుంచి ఏమైనా ఆటంకం ఉంటుందా, ముఖ్యంగా ఈ మ్యాచ్కు మన ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనే అంశాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా వన్డేల్లో 2 జట్ల హెడ్ టు హెడ్ రికార్డులను ఒక్కసారి పరిశీలిస్తే 2 జట్లు వన్డే ఫార్మాట్లో ఇప్పటి వరకు 150 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో అత్యధికంగా ఆస్ట్రేలియా 84 మ్యాచ్ల్లో గెలిస్తే భారత్ 58 మ్యాచ్ల్లో గెలిచింది. 10 మ్యాచ్ల్లో ఫలితం తెలియలేదు. ఇక 2 జట్ల మధ్య చివరిగా 2023లో భారత్ వేదికగా జరిగిన 3 వన్డేల సిరీస్లో టీమిండియానే గెలిచింది. ఆ సిరీస్ను మన జట్టు 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఇప్పుడు పెర్త్ స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలో పేసర్లకు బాగా అనుకూలించే పిచ్చుల్లో పెర్త్ స్టేడియం ఖచ్చితంగా ఫస్ట్ ఉంటుంది. ఫార్మాట్ ఏదైనా సరే ఈ పిచ్చు ఫాస్ట్ బౌలర్లకు ఆ స్థాయిలో అనుకూలిస్తుంది. మరి బౌన్స్కు ఈ పిచ్చు ప్రసిద్ధి చెందింది. దీంతో పేసర్ల నుంచి చాలా వరకు బౌన్సర్లను చూడొచ్చు. కొత్త బంతితో మంచి పేస్తో పాటు బంతి స్వింగ్ కూడా అవుతుంది. ముఖ్యంగా మొదటి 10 ఓవర్లు ఈ పిచ్పై పేసర్లు మరింతగా చెలరేగుతారు. పిచ్ పైన ఉండే పచ్చని గడ్డి, వాతావరణంలోని చల్లని గాలుల కారణంగా బంతి స్కిడ్ అయి చాలా వేగంగా ట్రావెల్ చేస్తుంది. దీంతో మొదటి 10 ఓవర్లు బ్యాటర్లకు కష్టాలు తప్పవు. ముఖ్యంగా ఓపెనర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ రాణించాలంటే పవర్ ప్లేలో జాగ్రత్తగా ఆడాలి. ఈ పిచ్ పై బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్లో ఆడాలంటే ఓపిక చాలా అవసరం. ఒకటి 10 ఓవర్లతో పాటు ఆ తర్వాత మిడిల్ ఓవర్లో బ్యాటింగ్కి వచ్చినా సరే టైం తీసుకుని క్రీజ్లో కుదురుకోవడం చాలా మంచిది. కానీ ఒకసారి క్రీజ్లో సెటిల్ అయితే భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ ఫ్లాట్గా మారే అవకాశం ఉంటుంది. బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు వీలు కల్పిస్తుంది. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ కన్నా సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడమే ఈజీ. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. అలాగే ఇక్కడ స్పిన్నర్ల ప్రభావం తక్కువగా ఉంటుంది. స్పిన్నర్లకు పిచ్ నుంచి ఎక్కువగా మద్దతు లభించదు. అయితే ఇటీవల పెర్త్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ పిచ్పై సగటు స్కోర్ 270 నుంచి 290గా ఉంది. అయితే ఇక్కడ రోకోకు మంచి రికార్డులు ఉన్నాయి. తన కెరీర్లో పెర్త్లో 4 వన్డేలు ఆడిన రోహిత్ శర్మ ఏకంగా 122 సగటుతో 253 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉంది. అత్యధిక స్కోర్ 171 పరుగులుగా ఉంది. అలాగే విరాట్ కోహ్లీ 5 మ్యాచ్ల్లో 60 సగటుతో 287 పరుగులు చేశాడు. అందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 91 పరుగులుగా ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో పెర్త్లో వాతావరణం ఎలా ఉండనుందనే విషయానికి వస్తే స్థానిక వాతావరణ నివేదిక ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో పెర్త్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షం పడే అవకాశాలు లేవు. కాబట్టి ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి మ్యాచ్ జరుగుతుంది. వాతావరణం కారణంగా పేసర్లకు లాభం చేకూర్చనుంది. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ నుంచి 26 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. గాలి గంటకు 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. వాతావరణంలో తేమ దాదాపు 50% ఉంటుంది.
ఇక ఇప్పుడు ఈ మ్యాచ్కు టీమిండియా తుది జట్టు ఎలా ఉండనుందో మాట్లాడుకుందాం. ఓపెనర్గా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆడనున్నారు. వన్ డౌన్లో విరాట్ కోహ్లీ, 4వ స్థానంలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆడనున్నారు. 5వ స్థానంలో కేఎల్ రాహుల్ ఆడతాడు. అతడే వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. 6వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్, 7వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆడనున్నారు. ఈ మ్యాచ్తో నితీష్ కుమార్ రెడ్డి వన్డేల్లోకి కూడా అరంగేట్రం చేయనున్నాడు. ఇక ఇప్పుడు బౌలింగ్ యూనిట్ విషయానికి వస్తే ప్రధాన పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, హర్దీప్ సింగ్ ఆడడం ఖాయమనే చెప్పుకోవాలి. 3వ పేసర్గా హర్షిత్ రాణాను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పేస్ పిచ్ కాబట్టి ముగ్గురు ప్రధాన పేసర్లను ఖచ్చితంగా ఆడిస్తారు. అలాగే ఆల్రౌండర్ రూపంలో 4వ పేసర్గా నితీష్ కూడా ఉన్నాడు. ఇక స్పిన్నర్ కూడా అవసరం కాబట్టి ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ను ఆడిస్తారు. అతనికి తోడుగా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఉంటాడు. మొత్తంగా బౌలింగ్ దళాన్ని మహమ్మద్ సిరాజ్ నడిపించనున్నాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. నా అంచనా ప్రకారం మోటి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 ఇలాగే ఉంటుంది. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.